హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. వింధ్యావీధి అనే యోగ శాస్త్రాన్ని అనుసరించి సూక్ష్మగం నాడి అది సూర్యుడే దేవతగా గలది, దాని యందు సంచరించేవాడని భావం. వింధ్య దక్షిణాది దిక్స్పంది, సూర్యుడు దక్షిణాయన సంచారి. అప్పుడు వింధ్య విధిలీప్లవంగముడని భావన. వ్యోమనాథాయ నమః, తమోవేదనే నమః, ఋషుసామాయ పారాంగాయ నమః, ఘనావృష్టియే నమః, అపామిత్రాయ నమః, వింధ్య విధిలీప్లవంగమాయ నమః అనేవి ఆ వివరణకు సూక్ష్మనామాలు. నీవే ఆతపి స్వరూపుడవు, మండలివి, మృత్యువు, పింగళుడవు, సర్వతాపనుడవు, కవివి, విశ్వసుడవు, మహాతేజుడవు, రక్తుడవు, సర్వభోద్భుడవు. ఆతపం కలవాడు ఆతపి. తప అంటే ఆలోచన. ఎవడు జగన్నిర్మాణ రూప సంకల్ప తపస్సునందుంటాడో అతడు ఆతపి. బింబార్గత శక్తి రూపమైన ఏ దైవం కలడో అతడు సృష్టికర్త. అతనిది ఆలోచన. అందువలన సూర్యుని యందు ఆతపి భావన. ఎవని చేత ఈ బింబం అలంకరింపబడుతున్నదో అతడు మండలి. అంతర్గత చైతన్య రూప శక్తి వలన ఈ శరీరం అలంకరింపబడుతున్నట్లుగా మన కంటికి కనిపించే స్థూల రూపమైన బింబాన్ని అలంకరించే శక్తి మనచే ఉపాసింపబడే సూర్యుడు. అతడు మండలి అని భావన. మృత్యు అంటే శరీరమని అర్థం, అంటే ప్రకృతి. యస్య మృత్యు శరీరం అన్నట్లు మృత్యు లక్షణం గల ప్రకృతి కూడా తానే అయిన వాడని భావం. అందుకే మృత్యు అని స్తుతి. ఉదయకాలాన పింగళ వర్ణంతో ఉంటాడు, కాన పింగళుడు. అంతేకాదు, పింగ అంటే కలిసిపోవడం, సర్వతేజస్సులతో కలిసే తేజ స్వభావం కలవాడని భావం. సర్వులతో కలిసి ఉండడానికి సౌశీల్యమని పేరు. అది మహాత్ముల లక్షణం. ఆ లక్షణం కలవాడని భావం. ఒకేసారి సృష్టిని లయం చేయగలవాడు, అందుకని సర్వతాపనుడు. తెలియదగినదంతా తెలిసినవాడు. సర్వజిత్ సర్వావిత్ అన్నట్లు. అందువలన కవి అని స్తుతి. విశ్వమే శరీరంగా కలవాడు, అందుకని విశ్వ అని స్తుతి. నిరవధికమైన తేజస్సు కలవాడు కనుక మహాతేజ అని భావన. సర్వప్రాణుల యందు సమానమైన రక్తి కలవాడు అనే భావనలో రక్త అని స్తుతి. సర్వమునకు ఉత్పత్తి హేతువైన వాడని, సర్వులకు వీని వలన సంసార లక్షణం కలుగుతుందనే భావనలో సర్వభవద్భవ అని స్తుతి. ఆతపియే నమః, మండలినే నమః, మృత్యువే నమః, పింగళాయ నమః, సర్వతాపనాయ నమః, కవయే నమః, విశ్వాయ నమః, మహాతేజసే నమః, రక్తాయ నమః, సర్వభోద్భవాయ నమః అనేవి పై వివరణకు సూక్ష్మ రూపాలు. నీవే నక్షత్ర గ్రహ తారలకు అధిపుడవు, విశ్వభావనుడవు, తేజస్సులకు తేజస్సు అయిన వాడివి, ద్వాదశాత్ముడవు. అటువంటి నీకు నమస్కారం. నక్షత్రాలు, గ్రహాలు, తారలు అనబడే వీటి యందు అంతర్యామివై నీ తేజస్సు చే వాటిని రక్షిస్తున్నావని భావం. విశ్వస్థితికి హేతువైన వాడు అనే భావంలో విశ్వభావనుడని స్తుతి. లోకంలో తేజోవంతంగా కనబడే అగ్ని, చంద్రుడు మొదలైన వస్తువులన్నింటికంటే తేజస్వరూపమైన వాడనే భావంలో తేజస్వి అని స్తుతి. అలాగే ఇంద్రదాత, భగభూష, మిత్రవరుణ, ఆర్యమ, అర్చి, వివస్వ